వెల్కమ్ టు స్టూడియో తెలుగు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన కార్తీక మాసంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ప్రీత్యార్థం కోటి లింగార్చన, కోటి బిల్వార్చన, శ్రీ రుద్రయాగ, శతచండీయాగ, కోటి కుంకుమార్చనలో ఈ నెల 23వ తేదీ గురువారం నుండి 3వ తేదీ సోమవారం వరకు ప్రతిరోజు ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదశేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. జగతస్థితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో, అతి పవిత్రమైన ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిశాడు పరమేశ్వరుడు. అమ్మవారి పీఠభాగం పడినటువంటి 10వ పీఠం పురుహూతిక, పీఠాయాం పురుహూతిక అనే శక్తి పీఠాల్లో 10వ పీఠం మంది. తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం. పంచమాధవ క్షేత్రాల్లో కుంతి మాధవ క్షేత్రం. అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థ శ్రాద్ధాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు. ఒక కాశీతోటి సమానం ఇది. దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది. ఇక్కడ కార్తీక మాసంలో గత 30 సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాసదీక్షగా కార్తీక మాసం 4 రోజులు ఇదే స్టేజ్ మీద చేశాను నేను. ఆ తర్వాత 11 సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే. తర్వాత కొంతకాలం నా పనుల వల్ల మానేయడం జరిగింది. మధ్యకాలంలో మళ్ళీ ఒక కోరిక ఒకటి కలిగింది నాకు. కోటి లింగార్చన చేయాలి ఈ క్షేత్రంలో. ఎప్పుడో జరగనటువంటిది కోటి లింగార్చన. ఏమిటంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూపబడుతోంది సహస్ర లింగార్చన. 1116 లింగాలతోటి సహస్రలింగార్చనని శివరహస్య ప్రోక్తమైన కైలాస యంత్ర ప్రస్థానం. అది సామాన్యమైన విషయం కాదండి. అందులో అదే విధానంగా మనం 1116 కలశాల యందు రుద్రాక్షలు, నవధాన్యాలు. ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనుగడకి ఎంతో ఉపయోగపడేవి, అన్న ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలను కూడా ఆ కలశాల యందు ఉంచి ఆవాహన చేసి షోడశావరణ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంతమంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ ఆవాహన చేసి వారికి 16 రకాల ఆవరణలో పూజ చేసి వాటన్నిటికీ కలిపి 11 రుద్రాలతోటి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచరసాలు, విభూతి, గంధం, సెంటు, లవండర్ ఇలాగా 11 రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ఒకరు కాదు, 11 మంది రుద్ర సంఖ్యతోటి. అంటే ఒక రోజు కార్యక్రమంలో 11 × 11 121 అభిషేకాలు జరుగుతాయి. ఇలాగా కోటి లింగార్చన 10 రోజుల్లో పూర్తవుతుంది. ఎప్పుడు ఇది ప్రారంభమయ్యా అంటే కార్తీక శుద్ధ విధియ 23వ తేదీ సంకల్పం జరిగి 24వ తేదీ శుక్రవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. తర్వాత కోటి బిల్వార్చన ప్రతిరోజు కూడా శివుడికి మగవారి చేత 10 లక్షల బిల్వార్చన, ఆడవారి చేత 10 లక్షల కుంకుమార్చన. తర్వాత శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి. శరద్ ఋతువులో ఎవరు నాకు పూజలు చేస్తుంటారా అని అమ్మవారు ఎదురు చూస్తుంటుంది. అటువంటి శరద్ ఋతువులో కార్తీక మాసంలో అమ్మవారిని ఉద్దేశించి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి 700 శ్లోకాలు, ప్రతిరోజు 10 పారాయణలు, ఒక పారాయణ హోమం 13 రకాలతోటి ఫలాలతోటి పారాయణ హోమం జరుగుతుంది. తర్వాత కుంకుమార్చన, ఎవరికి సువాసిన్యర్చన ప్రీత, సువాసన స్త్రీలను పూజించడానికి అమ్మవారు ఇష్టపడుతుంది. అటువంటి సువాసనకి పూజ, కుమారి పూజ,
ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ హోమము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి 3వ తేదీతోటి అంటే పౌర్ణమి రేపనగా 2వ సోమవారంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతితోటి సమాప్తి అవుతాయి. మరి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని 1501 రూపాయి దానికి టికెట్ పెట్టడం జరిగింది. అలాగే 11,111 రూపాయలు కట్టినట్లయితే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణంతో సహా ప్రతి కార్యక్రమం కూడా మీ చేతులతో మీరు చేసుకోవచ్చు. అలాగే ప్రారంభం సంకల్పం నుంచి ఆఖరి దాకా కూడా ప్రతిరోజు మీరు గోత్రనామాలతో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మహాతరమైనటువంటి కార్యక్రమం ఎంత బలమైందో అంత బలమైనటువంటి క్షేత్రం పిఠాపురం క్షేత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ.